హలో గైస్, సో ఈరోజు అయితే మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ పోతున్నాం. మన విశ్వక్సేన నైట్ మనకి మెసేజ్ చేసిండు మూవీకి వచ్చేసారు అందరూ అని. ఇక మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు అయితే మనం కార్లో పోతున్నాం. కార్ ఓడితే కాదు, మన పొత్తేపల్లికి. ఈయననే జ్ఞానిబాయ్, మెన్షన్ చేస్తా కింద ఇన్స్టా, మొత్తం ఫాలో కొట్టేరి. రీసెంట్గా మన బాక్సింగ్లోకి చేరిండు బ్రో. ఇది చూడు బ్రో ఒకసారి. బ్రో మన సబ్స్క్రైబర్స్ కదా ఒకసారి చూసినవారు గైస్. ఇక ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి జర ఫేస్ చూపెడతలేడు. రేపు మన పేరు చెప్పుకోవాలి. బాయ్. అరే అన్ని స్టార్టింగ్ లోనే ఉంటాయి అన్న ఖాళీ. మనతోనే ఫేమస్ పోతపల్లి. ఇంగారే లెక్కలు చేస్తే బయట కూడా తిరగద్దు. సో మనమైతే నేను కిట్టుగాడు, మన రవిబాయ్, జ్ఞానిబాయ్ और భానుబాయ్, हमारे घर के पास रहते पूरे ले అర్థమైంది కానీ వద్దులే, వైఫ్ డిస్టర్బ్ చేయకు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. రావే నువ్వు పూరి రంగేలి రానివిలే. అసలు రంగాడు రంగేంద్రగా దొరకాలి ఒకసారి. దొరికినా అప్పుడు కాదు, అప్పుడు దొరికి అప్పటి నుంచి ఏమైంది తెలుసా? అప్పటి మొట్ట కూడా దొరకదు, తాగ కూడా తాగా అట్లా అనిపిస్తుంది. చూడు కావాలంటే అట్లా దొరికినా అంటే ఏం లేదు. ఇక డాన్స్ ఉంటుంది, కోట్ సూట్. ఏజ్ లేదు కదా, మీ అమ్మని తీసుకొని పోవాలి. 25 ఉండాలి అయ్యా. నీకు ఏ మేరకా? మరి మినిమం 25 లేకపోతే మీ అమ్మని తీసుకొని రావాలి. అరే బాయ్ అట్లా కాదు బాయ్, నేను నీకు ఒకటి చెప్పాలి. లిఫ్ట్ ఉంది, బుల్లెట్ ఉంది, మా దగ్గర ఏముంది? సారీ కంపెనీలో జస్ట్ డ్యూటీ చేసాం, మాది కంపెనీ కాదు. బాగానే ఉన్నాయి టికెట్లు. సరే ఎందుకు వేస్ట్? నన్ను పైన కూర్చోబెడతా చెప్పి నేను టికెట్ తాళం వేసి ఇంట్లో పెట్టుకోవాలి. బండి కొని ఏం లాభం పై తాళం వేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఏం చేస్తాం? మీనికి ఇయ్యాలంటే బండి ఆనికి ఇయ్యాలంట. ఇస్తారు జర డ్యూటీ అంటే ఇస్తారు. ఊర్లో పండు తిరగడానికి ఇయ్యరు ఎక్కువ. నీకేంది బాయ్, డ్యూటీ పోయి నడుస్తుంది. అందరికి అట్లా కాదు. నువ్వు బంద్ చేయరా, నువ్వు నడుస్తుంది. రేషన్ బియ్యం వస్తే తినాలి, రేషన్ బియ్యం తినాలి. రేషన్ బియ్యం వస్తుంది. మరి ఎటైనా బయటికి పోనీకి, తిననీకి, తిరగడానికి, తాగడానికి అమ్ముకోవాలి. ఉన్నది జీపే ఏది ఎన్ని రోజు డ్యూటీ చేస్తున్నా జీపే ఉండేది. జీపేరా? ఏం జీపే? అది కాదు, నీతోనైతే మాతోనైతే గమ్మున ఒక బాటిల్ రోడ్ మీద దొరికింది తీసుకున్నా. ఉంది కదా, అవి కుండలు నీళ్ళు ఉంటాయి, అవి నింపి పడేద్దాం. సినీ ప్లాంట్ కొన్నామంటే ఈజీగా 2 లీటర్ 50 రూపాయలు ఉంటుంది. 2 లీటర్ 50 వస్తానే తమ్ముడు. మరి ఎంత? 2 లీటర్ బయటనే 40 రూపాయలు, బయట 30 రూపీస్. ఇప్పుడే ఇప్పిస్తా. ఒక్కొక్క దగ్గర ఒకటి ఉంటుంది. ఒక దగ్గర 35 ఉంటుంది, ఒక దగ్గర 30 ఉంటుంది, ఒక దగ్గర 40 ఉంటుంది. అరే డైలాగ్ వచ్చినావు, మనం వస్తే లైన్ ఉండాలి. మనం వస్తే లైన్ ఉండదు. ఫోటోలు వస్తలే అంటారు. వీడియో ఇస్తున్నావు మమ్మల్ని. ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ ఏది చెప్పు బాయ్. ఇప్పుడు జ్ఞాని బాయ్ డైలాగ్ కొట్రా కింద సప్న బొబ్బమ్మ అయితే నేను జారిపోయాను అంత వాటర్లో. ఫోటో ఇస్తారు వద్దా? దివానా సతే. అరే నువ్వు ఫోటో బ్రో సిల్వెట్ కిటియా. ఓకే బాయ్ సిల్వెట్
రివ్యూ చెప్పమంటే అవుతాయేం బాయ్ సిగ్గుపడుతున్నావు ఆడలేక. సినిమా ఎట్లుందా? సో సినిమా అయితే బాగుంది. జర నాకు కొంచెం కాపీ పెట్టినట్టు అనిపించింది. అంటే చరిత్ర మూవీ ఉంది కదా, ఆ మూవీలో ఫస్ట్ ఆయన పొలిటీషియన్ అయిన తర్వాత ఆయన ఆపోజిట్లో ఒకరికి పొలిటీషియన్ చేస్తుంది అట్లా అనిపించింది. కానీ లాస్ట్కి అయితే చూడొచ్చు. వన్ టైం వాచ్ అయితే చేయొచ్చు. అలా ఐటమ్ సాంగ్ ఎట్లుందా? ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆ సాంగ్ మళ్ళీ కాటుక అనే సాంగ్ కోసం చూడొచ్చు సినిమా. నైస్. అలా ఎంత వెళ్తున్నాయా? ఇక మీరు వచ్చి చూస్తే మంచిగా ఉంటుంది. మనం చెప్తే మంచిగా ఉంటుంది. మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. ఇంకా మనకు సినిమా అయితే అయిపోయింది. ఇక మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఆ కార్లో ఏం లేదు. ఇక మన జ్ఞాని బాయ్ రివ్యూ చెప్పమంటే సిగ్గుపడుతుంది. ఇలా సినిమా అయితే అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాం. ఇక మన జ్ఞాని బాయ్ అయితే బొనాల డీజే పాటలు లేపమన్నాడు. ఇక లేపేసినాం. అమ్మా ఊరంతా ఎందుకనా నువ్వు ఉన్నాక నువ్వు ఉన్నాక మాకెందుకన్నా పైసలు. డీజిల్కి పైసలు అడుగుతుండే ఏం చేస్తాం. ఇట్లుంటుంది. 2000 కొట్టేసానా? ఎంత 2000 చాలా? ఎంత ఫుల్ ట్యాంక్ ఎంత? ఫుల్ ట్యాంక్ చెప్పాలా? చెప్పేసి ఫుల్ ట్యాంక్ చెప్పేసి. 300 ఏ 300 ఎందుకో 300 చెప్తున్నారు. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తానా 300 కొట్టించుకుంటారు. కొంచెం గుళ్ళ పోతుంది చంపుతాం మరి. అరే స్పీకర్ రాదా కానీ హిందీలో టెల్ బాయ్. ఏమో అవు పాకలా తెలుగు